హాయ్ అండి. వెల్కమ్ టు బిందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్నైతే స్టార్ట్ చేసేద్దాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇక్కడ మనమైతే స్టార్ట్ అయిపోయి కార్లో దాసరాపల్లికి అయితే వెళ్తూ ఉన్నాము. దాసరాపల్లికి ఎందుకు వెళ్తున్నాము అంటే అక్కడ జాతర అయితే జరుగుతూ ఉందన్నమాట. సో జాతరకి అయితే వెళ్తూ ఉన్నామండి. అండ్ జాతర అయితే థర్స్డే నుంచే స్టార్ట్ అయిపోయింది. సో థర్స్డే గెరిగా అండ్ అలాగే ఫ్రైడే పొంగళ్ళు ఇలా అంతా స్టార్ట్ అయ్యింది. కాకపోతే మనకి థర్స్డే నుంచే కుదరదు కదా, పిల్లలిద్దరికీ స్కూల్ అండ్ ఆయనకి ఆఫీస్ అంతా ఉంది కదా, అందుకని చెప్పి మేమైతే ఫ్రైడే ఈవినింగ్ మోక్ష స్కూల్ నుంచి వచ్చేసింది 5 o'clock. సో స్నానం చేసేసి వెంటనే రెడీ అయిపోయేసి ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. అండ్ ఈవినింగ్ చూసారా సన్ ఎలా ఉందో, ఫుల్ వేడండి. ఈ 3-4 days నుంచి ఫుల్ హెవీ హీట్ అనమాట, సమ్మర్ లాగా ఉంది. అండ్ ఆ టైంకి అయితే సన్సెట్ అవుతూ ఉందన్నమాట. సో మంచిగా కొండలు అండ్ అలాగే సన్ అలా కనిపిస్తూ క్లౌడ్స్ అంతా చాలా బాగుంది వ్యూ. సరే అని చెప్పి మీకు కూడా చూపిద్దామని చెప్పి ఇలా షేర్ చేస్తూ ఉన్నాము. అండ్ ఇక్కడ మనమైతే ఫ్లైఓవర్ మీద వెళ్తూ ఉన్నామన్నమాట. ఈ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ట్రాఫిక్ చాలా వరకు తగ్గిందండి, లేకపోతే ఇంకా ఎక్కువ ట్రాఫిక్ ఉండేది. హాఫ్ ఆఫ్ ద పార్ట్ ట్రాఫిక్ అయితే తగ్గిందనే అనుకోవచ్చు. అండ్ హౌసెస్ చూసారా ఎన్ని ఉన్నాయో. ఒకప్పుడు తిరుమల నుంచి కిందకి చూస్తే అస్సలు హౌసెసే ఎక్కడో ఒకటి అలా కనిపించేది నా చిన్నప్పుడు. కానీ ఇప్పుడు చూసారా ఎన్ని హౌసెస్ ఉన్నాయో. అండ్ ఎక్కడెక్కడో వెతికి సందుల్లో గొంతుల్లో కూడా కట్టేస్తున్నారు ఇల్లులు. సో అలా ఉందన్నమాట ఇప్పుడు తిరుపతి. అండ్ సో మనమైతే ఇక్కడ ఫ్లైఓవర్ నుంచి అయితే కపిల్ తీర్థం సైడ్ వెళ్తూ ఉన్నామండి. అండ్ జూ పార్క్ సైడ్ నుంచి వెళ్ళిపోదాము చిత్తూరుకి అని చెప్పి వెళ్తూ ఉన్నాము. అండ్ మేము వెళ్ళింది ఫ్రైడే రోజు కదా, ఫ్రైడే నుంచే క్రౌడ్ అయితే ఫుల్గా ఉన్నారనమాట. అండ్ తిరుమలలో కూడా ఈ 1 week కాదు 2 weeks నుంచే చాలా ఫుల్ క్రౌడీగా ఉందన్నమాట. సో దర్శనానికి కూడా చాలా టైం అయితే పడుతూ ఉంది. అండ్ సో దర్శనానికి ఎవరైనా రావాలి అనుకుంటే మంచిగా ప్లాన్ చేసుకొని రండి, హెవీ రష్ అయితే ఉన్నారు ఇప్పుడు. అండ్ మనకి కొండపైన జనాలు ఉన్నారా లేరా అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ అయిపోయింది. నేను ఆల్రెడీ కూడా మీకు చెప్పున్నాను. సో ఇక్కడ నుంచి మనం చూసినట్లయితే కొండపైన ఉన్నారా లేదా అనేసి మనమైతే గెస్ చేసేసేయచ్చు అనమాట. సో ఇక్కడైతే ఫుల్ ఉన్నారండి, వెహికల్స్ కార్స్ అన్నీ ఫుల్గా ఉంది. అండ్ అలాగే తిరుమల బస్సెస్ అవి ఈ రూట్లోనే వెళ్తూ ఉంటాయి కదా, సో అవి కూడా ఫుల్గా వెళ్తూ ఉన్నాయన్నమాట. అండ్ మామూలుగా అప్పుడప్పుడు బస్సెస్ అయితే కొంచెం ఫ్రీగా వెళ్తూ ఉంటాయి ఈ రూట్లో, సో అప్పుడు రష్ తక్కువే ఉన్నట్టు. కాకపోతే మేము చూసిన టైంలో ఫుల్ ఉందండి, బస్సులో స్టాండింగ్లో కూడా ఉన్నారనమాట, అంత రష్ ఉంది. అండ్ చూసారా ఇక్కడ ట్రాఫిక్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ మనం ఇప్పుడైతే కపిల్ తీర్థం సైడ్ వెళ్తూ ఉన్నామన్నమాట. అండ్ ఇక్కడ స్లోగా వెళ్తూ ఉన్నామండి, ఎందుకంటే అంత ట్రాఫిక్ ఉంది. అండ్ అలాగే ఆ రోజు ఏదో బీజేపీ పార్టీ వాళ్ళు ఎవరో వచ్చారనమాట, సో వాళ్ళది కూడా కొంచెం క్రౌడ్ ఉంది. సో అందుకని చెప్పి మేమైతే స్లోగా వెళ్తూ ఉన్నాము. అండ్ ఇదే అనమాట కపిల్ తీర్థం. అటు సైడ్ రైట్ సైడ్ వెళ్తే కపిల్ తీర్థం, ఇదైతే నంది సర్కిల్ అండి. సో ఇక్కడ నుంచి మనమైతే క్రాస్ అయిపోయి జూ పార్క్ సైడ్ అయితే వెళ్ళిపోవాలి. అండ్ ఈ మధ్యలో జూ పార్క్ సైడ్లో 6:37 పైన ఎవరైనా వెళ్తే అప్పుడప్పుడు వాళ్ళకి టైగర్ కూడా కనిపిస్తూ ఉందంట. సో ఆ ఏరియాలో ఎవరైనా బైక్స్ మీద వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళండి. సో టైగర్ అయితే తిరుగుతూ ఉంది అని చెప్తూ ఉన్నారు. సో 2-3 times అయితే చాలా వరకు కనిపిస్తూనే ఉండే వీడియోస్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసారా కార్స్ అయితే ఎలా స్టాప్ అయిపోయి ఉన్నాయి. ఈ రోడ్ అంతా కూడా ఇలా కార్సే ఉన్నాయన్నమాట. అండ్ ఇప్పుడు మామూలు వాళ్ళే కార్స్ తీసుకొని వచ్చేస్తూ ఉన్నారు కదా కొండకి. సో ఇవంతా కూడా హెవీ ట్రాఫిక్ అయితే అయిపోతూ ఉందన్నమాట. అండ్ ఇదైతే అలిపిరి అన్నమాట. ఇక్కడ నుంచి కొండకి వెళ్ళే వాళ్ళు స్టార్ట్ అవుతారు. అండ్ లోపలికి వెళ్ళి చెకింగ్ చేసేసుకొని తర్వాత అయితే కొండకి స్టార్ట్ అయిపోతారు. అండ్ కొండకి స్టార్ట్ అయితే ఆ ఫీలింగే చాలా బాగుంటుంది కదా అండి. అండ్ అలిపిరి దగ్గరికి వెళ్ళగానే ఆ తిరుమల వైబ్స్ చాలా బాగుంటుందండి. నాకైతే ఎన్నిసార్లు కొండకి తీసుకొచ్చినా కూడా రోజు కొండకి పోదాము అన్న
ఫీలింగ్ అనమాట. నాకు చాలా ఇష్టం తిరుమల అంటే. సో రోజు తీసుకెళ్ళినా కూడా బోర్ కొట్టకుండా వెళ్తానన్నమాట నేను. సో మీతో మాట్లాడుతూ మనమైతే చిత్తూరు హైవేకి అయితే వచ్చేసాము. అండ్ చిత్తూరు హైవే మ్యాక్సిమం అంతా కూడా మ్యాంగో ట్రీస్, కోకోనట్ ట్రీస్ అండ్ అలాగే కొండలు ఇవే కదా అండి ఉంటాయి. నేనైతే ఆల్మోస్ట్ అన్ని వీడియోస్లో ఈ రోడ్ అంతా కూడా షేర్ చేసే ఉన్నాను. సో అందుకని చెప్పి ఈసారి కొంచెం వీడియోనే షేర్ చేస్తున్నాను అనమాట. సో అందరికీ బోర్ కొట్టేస్తుంది అని చెప్పి. అండ్ ఇక్కడైతే మనం వెళ్ళిపోయాము. అండ్ అప్పటికే టైం అయితే మనం స్టార్ట్ అయ్యింది 5:45 అలా అయిపోయిందిలేండి. ఆల్మోస్ట్ 6కి స్టార్ట్ అయ్యాం అనుకుంటాను. సో మేమైతే ఇంకా దాసరాపల్లికి రీచ్ అయ్యేసరికి 7:30 అయితే అయిపోయిందండి. అండ్ ఇక్కడ జాతరలో అయితే 5 o'clock నుంచే పొంగల్ అంతా పెట్టడం స్టార్ట్ చేసేసారనమాట. సో మాకైతే లేట్ అయిపోయింది కదా, మా అత్తయ్య గుడి దగ్గరికి వెళ్ళి పొంగల్ అంతా పెట్టేశారు. అండ్ పొంగల్ అందరూ పెట్టిన తర్వాత ఊరంతా కూడా తర్వాత ఇలా డ్రమ్స్ అయితే ప్లే చేస్తారనమాట. అండ్ వాళ్ళు సాంగ్స్ కూడా ఏదో పాడుతూ ఉంటారు. అండ్ ఇది తమిళనాడు బార్డర్ కదా, సో తమిళ్లో అయితే సాంగ్స్ అంతా పాడుతూ ఉన్నారు. అండ్ అలా డ్రమ్స్ కొడుతూ ఉండగానే సడన్గా అయితే ముగ్గురికి దేవుడు వచ్చిందనమాట. ఇద్దరు జెంట్స్కి అండ్ అలాగే ఒక లేడీకి దేవుడైతే వచ్చిందనమాట. అండ్ నేను దేవుడు వచ్చినప్పుడు ఒక ఆవిడకి వచ్చినప్పుడు నేను లేను. అండ్ ఇది కూడా వేరే వాళ్ళ దగ్గర అయితే వీడియో తీసుకొని పోస్ట్ చేస్తూ ఉన్నాను అనమాట. సో నేను లాస్ట్లో వెళ్ళాను కదా, సో నా దగ్గర అయితే కొన్ని మాత్రమే ఉన్నాయి పిక్స్ అండ్ వీడియోస్ కూడా. అండ్ ఇక్కడ చూసారా ఒక ఆవిడకి అయితే దేవుడు వచ్చింది. అండ్ నేనైతే జాతరకి ఎప్పుడు వెళ్ళలేదండి. 10 years అయింది మ్యారేజ్ అయ్యి, కానీ ఫస్ట్ టైం అనమాట ఈసారే మనము వెళ్ళడం అనమాట జాతరకి. సో నాకు ఇదంతా కూడా తెలియదు అనమాట. అండ్ ఎలా చేస్తారు ఏది కూడా తెలీదు. సో అంతా కొత్తగా ఉన్నింది. అండ్ నాకు దేవుడు వచ్చిన అలా భయం అనమాట చూడ్డానికి కూడా. సో నేనైతే వెళ్ళేసరికి లాస్ట్లో ఒకరికి మాత్రమే దేవుడు అయితే వచ్చి వాళ్ళు చెప్తూ ఉన్నారు. అండ్ ఇదంతా కూడా నేను సౌండ్ అయితే పెడతాను, సో మీకు కూడా అర్థమవుతుంది. సో అలా దేవుడు వచ్చిన వాళ్ళని అంతా అడుగుతారనమాట ఊరి గురించి. మేమేమైనా జాతర మంచిగా చేసామా, ఊరికి ఏదైనా లోటు ఉంటే దాన్ని ఎలా చేసుకోవాలి, అండ్ జాతర ఎలా చేయాలి, అండ్ ఊరి క్షేమం కోసం చాలా ఉంటాయి కదా, సో అవన్నీ అడుగుతూ ఉన్నారు. అండ్ ఇక్కడ వాళ్ళంతా కొంచెం తమిళ్లో అలా అడుగుతూ ఉన్నారు. అండ్ ఆ రష్లో మనకు అసలు క్లారిటీగా కూడా ఏం అర్థం కాలేదండి. కాకపోతే ముందరున్న వాళ్ళకి మాత్రం కొంచెం మంచిగానే అర్థమైంది. మేమైతే వెనకున్నాం భయపడిపోయి. అండ్ దేవుడు వచ్చినప్పుడు ఎలా వేస్తారంటే డాన్స్ అంతా కూడా వేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళకి నిమ్మకాయ అదంతా పెట్టేసి లాస్ట్లో అయితే శాంతించేలాగా చేస్తారనమాట. అండ్ నేను చూశాను కానీ జెంట్స్కి దేవుడు వచ్చేది ఇదంతా నాకు ఫస్ట్ టైం అనమాట. సో నాకు ఆశ్చర్యంగా అనిపించింది. అండ్ ఇక్కడ మోక్ష మాత్రమే నాతో వచ్చింది. స్నేహ అయితే నిద్రపోతూ ఉంది, కార్లోనే పడుకునేసింది అది. సరే అని నేను మోక్ష మాత్రమే టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. అండ్ స్నేహ వాళ్ళ నాన్న ఇంట్లోనే ఉన్నారు. ఇంకా స్నేహ పడుకోండి కదా, సో అందుకని చెప్పి స్నేహ దగ్గర వాళ్ళ నాన్నని పెట్టేసి మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. అండ్ మా అత్తయ్య అయితే అక్కడే ఉన్నారు. అండ్ ఇదంతా మోక్షకు కూడా చాలా ఆశ్చర్యంగా అనిపించింది అనమాట. దానికి తెలియదు కదా ఇదంతా కూడా. అండ్ మాకు రేణిగుంట జాతరలో ఉండేది, కానీ మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళి అంతా కూడా చాలా ఇయర్స్ అయిపోయింది. సో ఇక్కడ అంత బాగా దేవుడు ఇప్పుడు ఎవరికి రావట్లేదు. సో ఇక్కడ ఇలా డ్రమ్స్ అంతా కొట్టి చాలా బాగా చేశారండి. అండ్ జాతర దాసరాపల్లిలో ఎంత బాగా చేశారంటే నేను ఎప్పుడూ చూడలేదు కదా, నాకు ఫస్ట్ టైం కదా. సో నాకైతే చాలా మంచిగా అనిపించింది. అండ్ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ టైంకి జాతరకి వచ్చేసారు. అండ్ అలాగే ఊరు నుంచి బయట ఉంటారు కదా, వాళ్ళ ఊరి ఆడపిల్లలు అందరూ కూడా, ఎక్కడున్న వాళ్ళు కూడా అందరూ వచ్చేసారండి. ఏజ్డ్ వాళ్ళు కానీ యంగ్ వాళ్ళు కానీ అందరూ ఉన్నారనమాట. అండ్ సడన్గా ఇంకొక అబ్బాయికి కూడా దేవుడు అయితే వచ్చేసింది. ఈ అబ్బాయి అయితే చిన్న పిల్లోడే, కానీ దేవుడు వచ్చేసి చూడండి ఎలా డ్యాన్స్ అయితే చేస్తూ ఉన్నారో. సో నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించి చూస్తూ ఉన్నాను. మీకు ఇదంతా తెలుసా అండి? వీడియోస్ చూస్తున్న వాళ్ళకి ఇదంతా తెలుసా? మీ ఊర్లో కూడా ఇలానే జాతర సెలబ్రేట్ చేస్తారా? నాతో కమెంట్స్లో అయితే షేర్ చేసేసుకోండి. అండ్ ఇదంతా కూడా ఒక 1 hour దాకా జరిగిందండి. దాదాపు 1 hour అయితే ఇలా ఒకరికి దేవుడు వచ్చేసి అన్నీ అయితే కనుక్కున్నారు.
అండ్ తర్వాత అయితే అంతా చెప్పారనమాట. అండ్ అలాగే గుడికి పూజారిని కూడా పెట్టండి అనేసి చెప్పారనమాట. ఇంతకీ నేను జాతర జాతర అంటున్నాను కదా, ఏ దేవుడు జాతర అని చెప్పలేదు కదండి. పేరంటాండ్లమ్మ జాతర అనమాట ఇక్కడ చేస్తూ ఉండేది. సో ఇక్కడ గుడికి పూజారి అంతా లేరండి. సో దేవుడు వచ్చిన అతను ఏం చెప్పాడంటే పూజారిని పెట్టండి, రోజు పూజలు చేయాలి అని చెప్పారనమాట. దానికి ఊరందరూ కూడా ఓకే అని చెప్పారు. ఇదంతా అయితే 1 అవర్ దాకా జరిగిందండి. 1.5 అవర్ దాకా అనుకుంటాను. సో ఇలానే ఒకరికి దేవుడైతే వచ్చేసి తర్వాత అంతా అయిపోయిన తర్వాత వాళ్ళని కాసేపు వాటర్ అయితే ఇచ్చేసి కూర్చొని పెట్టేశారనమాట. అండ్ చాలా అలసిపోతారు కదా దేవుడు వచ్చిన వాళ్ళు కూడా. సో అందుకని చెప్పి వాటర్ అయితే తాపిచ్చేసి కూర్చొని పెట్టేశారు. ఇదంతా అయిపోయిన తర్వాత అయితే మనం పొంగల్ పెట్టేసుకొని అంతా పెట్టుకొని ఉంటాం కదా. సో ఆ నైవేద్యం అంతా కూడా దేవుడికి సమర్పించేసి అండ్ టెంకాయ కొట్టేసి దేవుడి దగ్గర హారతి అయితే తీసేసుకోవాలి. అండ్ మనం ఆల్రెడీ పిండి దీపం అయితే పెట్టుకొని వెళ్తాం కదా, ఆ పిండి దీపం కూడా మనమైతే తీసుకొని దేవుడికి హారతి ఇచ్చేయాలన్నమాట. అండ్ చూసారా ఎంత రష్ అయితే ఉన్నారో. అందరూ అయితే ఇలాగా వాళ్ళది తీసేసుకొని దేవుడి దగ్గర పూజ చేసేసుకొని రిటర్న్ అయితే ఇంటికి వెళ్తూ ఉన్నారు. అండ్ నేను కూడా రిటర్న్ అయితే వచ్చేసానమాట. సో ఫస్ట్ నుంచి చూపించలేదు కదా, ఈ శారీ అయితే కట్టుకున్నానండి. అండ్ ఇలా దీపం అయితే తీసుకొని ఇంటికైతే వెళ్తూ ఉన్నాను. సింపుల్గా కట్టేసుకున్నాను అనమాట. కాకపోతే హడావిడి అయిపోయిందండి, అందుకని నేను ఫొటోస్ కూడా తీసుకోలేదు. ఎవ్వరం కూడా ఫొటోస్ తీసుకోలేదు. జస్ట్ అలా హడావిడిగా వచ్చేసాము, వెళ్ళాము, మళ్ళీ వచ్చేసాము. అండ్ ఇంటికైతే వెళ్ళిపోయిన తర్వాత లంచ్ చేసేసి మళ్ళీ మేమైతే గుడి దగ్గరికి వెళ్తూ ఉన్నాము. ఎందుకంటే అక్కడ డాన్స్ ప్రోగ్రామ్ ఉందండి. మాకు భలే ఇష్టం అనమాట, నాకు కానీ పిల్లలకి కానీ అలా డాన్స్ ప్రోగ్రామ్స్ అవన్నీ చూడడం అంటే. సో ఇక్కడ ఉండేసరికి మేము డాన్స్ ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్తూ ఉన్నాము. ఫుల్ రష్ అండి. అండ్ ఇదైతే చిత్తూరు డీజే ఈవెంట్స్ వాళ్ళు వచ్చారనమాట. సో చాలా బాగా జరిగింది. మేమైతే ఇలా బైక్స్ మీద కూర్చొని మంచిగా చూసాము. అండ్ ప్రోగ్రామ్ అయితే 2:30 దాకా అయ్యింది. మేమైతే అంతసేపు ఉండలేదు, ఇంటికి వెళ్ళి పడుకునేసామన్నమాట. సో ఇంతటితో జాతర డే 1 అయితే అయిపోయింది. ఇంకా చాలా వ్లాగ్స్ అయితే ఉన్నాయి, ఎవ్వరూ మిస్ అవ్వకుండా చూసేసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ బాయ్.